నేనేం చెప్పబోతున్నానంటే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్. అసలు ఈ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ ఏందంటే ఇంతకుముందు చెప్పాను చాలా వీడియోస్‌లో కూడా. ఈ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్స్ వల్ల మీకైతే 40% రిజర్వేషన్స్ అనేది వస్తది. అయితే ఈ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ ఏంటి? దీని యొక్క డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది? దీని యొక్క ప్రాసెస్ ఏంది? ఎట్లా తీసుకోవాలని సింపుల్‌గా చెప్తానండి. ఇక్కడ మేము చూపించేది ఇది నా ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్. నేను ఎట్లా తీసుకున్నా, దాని యొక్క ప్రాసెస్ ఏంది, ఏమేమి చేయాలని మొత్తం కూడా చెప్తానండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీరైతే ఫార్మర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. సెకండ్ వచ్చేసి మీ యొక్క ల్యాండ్ అది అగ్రికల్చర్ ల్యాండ్ అయి ఉండాలి. రియల్ ఎస్టేట్ ల్యాండ్, సంథింగ్ మున్సిపల్లో అలాంటి ల్యాండ్ కాకుండా అగ్రికల్చర్ వ్యవసాయ ల్యాండ్ అయి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఆ ల్యాండ్ అనేది మీ పేరెంట్స్ పైన ఉండాలి. ఐదర్ మామ్ కావచ్చు, డాడ్ కావచ్చు, ఎవరైనా ఓకే, కానీ గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్స్ అట్లా ఉండకూడదు. ఈ ల్యాండ్ వచ్చేసి మినిమం అయితే 1 ఎకర్ ఉండాలి. అబోవ్ 1 ఎకర్ కానీ మినిమం 1 ఎకర్ అయితే ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తాను. ఫస్ట్ అయితే నీ దగ్గర ఉన్న పట్టాదార్ పాస్బుక్, ఏదైతే నువ్వు 1 ఎకర్ ల్యాండ్ ఉందో ఆ పట్టాదార్ పాస్బుక్ ఒకటి తీసుకో. దాంతోపాటు ఎవరి పేరు పైన ఉందా ల్యాండ్, మామ్ పేరు పైన ఉందా, డాడ్, వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్, దాని తర్వాత నీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 10th సర్టిఫికేట్, 10th మెమో ఉంటాయి కదా, 10th మెమో, ఇంటర్ నువ్వు బైపీసీ చేసి పాస్ అయిన మెమో ఉంటుంది కదా, ఆ మార్క్స్ మెమో, ఆ మెమో, ఒకవేళ లాంగ్ మెమో ఉన్నా పర్లేదు, షార్ట్ మెమో ఉన్నా పర్లేదు. దాంతోపాటు నీ ఇంటర్ తర్వాత ఎంసెట్ రాస్తావు కదా, అప్లికేషన్, దాంతోపాటు నీకు వచ్చిన స్కోర్ కార్డు ఉంటుంది కదా, ఈ స్కోర్ కార్డు, ఈ వీటితో పాటు నీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే పెట్టొచ్చు, లేదంటే లేదు. ఇవన్నీ పెట్టేసి నువ్వు ఒక డాక్యుమెంట్ అయితే ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా ఒక 2 సెట్ల జిరాక్స్ తీసుకో. ఈ 2 సెట్ల జిరాక్స్ తీసుకొని నువ్వు ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది కంపల్సరీ ఎంఆర్ఓకి. ఆ లెటర్ ఎలా రాయాలంటే, నేను బైపీ స్టూడెంట్ని, నా 12th కంప్లీట్ అయిపోయింది, ఎంసెట్ రాసిన, నేను అగ్రికల్చర్లో చేరదాం అనుకుంటున్నా, సో నాకు మీరు ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి లెటర్ రాయాలి. లెటర్ రాసి మీరైతే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇవన్నీ సబ్మిట్ చేసేసి ఈ లెటర్ సబ్మిట్ చేయండి. మీకు 1 వీక్లో అయితే ఫార్మర్ సర్టిఫికేట్ అంటే ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఇంతే, ఇంతకు మించి ఏం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే డిఎం చేయండి, నేనైతే 100% మీకైతే రిప్లై ఇస్తాను.